హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే గ్యారెంటీ చైన్, కార్వింగ్ చైన్ మనం తీసి ఒక 6 months 1 year లోపల నల్లగా అయిపోతుందని ఆ చైన్ ఎలా క్లీన్ చేసుకోవాలో మరో పద్ధతిలో చూపిస్తున్నాను. ఒక 15 నిమిషాలు కేటాయిస్తే చాలు మనకు గోల్డ్ కలర్గా బాగా మెరుస్తుంది చైన్. అయితే మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే రాండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్తాం. చూడండి, ఈ చైన్ తీసి 1 year అయ్యా ఎంత నల్లగా అయిపోయిందో. ఈ చైన్ ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలో చూస్తాం. ఇప్పుడైతే మనం తీసి ఒక 6 months కంతా నల్లగా అయిపోతుంది. గోల్డ్ కన్నా ఇప్పుడు కవరింగే ఎక్కువగా వాడతారు దాన్ని. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో చూస్తాం రండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్న తర్వాత ఒక లెమన్ కట్ చేసుకుంటున్నాను. లెమన్ను ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత లెమన్ గుజ్జు వేసుకుంటున్నాను. ఒక హాఫ్ లెమన్ గుజ్జు వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ చైన్ ఉంటే ఎక్కువగా వేసుకోండి. నేను ఒక చైన్ ఉందని హాఫ్ లెమన్ గుజ్జు వేసుకుంటున్నాను. లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత ఈ చైన్ ఇలా వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఇలా నానబెట్టుకోండి. ఒక 10 నిమిషాలను 15 నిమిషాలను ఇలా నానబెట్టుకోండి. నేనైతే ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. 10 నిమిషాలు నానిన తర్వాత చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఆ లెమన్ వాటర్లో ఎంత నల్లగా ఉందో మురికి అయితే చూడండి. ముందు కన్నా ఇప్పుడు కొంచెం గోల్డ్ కలర్గా మారింది. లెమన్ వాటర్ చూడండి ఎంత నల్లగా ఉందో. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకున్న తర్వాత ఈ చైన్ ఇలా తీసుకోండి. ఒక పాత బ్రష్ ఉంటుందని పాత బ్రష్ ఒక తీసుకోండి. చైన్ చూడండి ముందు కన్నా ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇప్పుడైతే ఒక పాత బ్రష్ తీసుకోండి. పాత బ్రష్ తీసుకొని ఇలా ఉజ్జుకోండి. ఒక నిమిషం పాటు ఇలా ఉజ్జండి. చైన్ ఒక ప్లేట్లో ఇలా వేసుకొని మీ చేతులనే వేసుకొని కూడా ఇలా ఉజ్జుకోవాలి. ఉజ్జుకోండి, ఇలా వేసుకొని ఇలా ఉజ్జుకోండి. లేకపోతే ప్లేట్లనే వేసి ఇలా ఉజ్జండి. ఇప్పుడైతే ఉజ్జిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా ఉజ్జుకోండి. ఇప్పుడు గోల్డ్ కన్నా కవరింగే ఎక్కువ వాడతారు దాన్ని. ఇలా క్లీన్ చేసుకోండి, డబ్బులు సేవ్ చేయండి. ఇప్పుడైతే నేనైతే మీరా షాంపూ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఏదైతే తీసుకోండి. ఇప్పుడు షాంపూ ఇలా చైన్కి బాగా అప్లై చేసుకోండి. చేతిలో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా చేతిలో బాగా ఇలా అప్లై చేసుకోండి. ఆ బ్రష్ తీసుకొని చైన్ బాగా ఉజ్జుకోండి. చేతిలో ఇలా వేసుకొని ఉజ్జుకోండి, లేకపోతే ప్లేట్లనే వేసి ఇలా ఉజ్జుకోండి. మీకు ఎలా కావాలో అలా ఉజ్జుకోండి. చేతులనే వేసుకోండి, ఇలా ప్లేట్లను ఇలా వేసి ఉజ్జుకోండి. ఒక నిమిషం పాటు ఇలా ఉజ్జండి. ఇంకా అక్కడక్కడ డస్ట్ ఏమైనా ఉంటుందని ఇలా ఉజ్జుకుంటే బాగా గోల్డ్ కలర్గా బాగా మెరుస్తుంది. 1 రూపీ ఖర్చు లేకుండా ఒక 15 నిమిషాల్లో ఇంట్లో ఉన్న పదార్థాలను బట్టి క్లీన్ చేసుకోవచ్చు. మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు ఇలా ఉజ్జుకోండి. మనకైతే బాగా రిజల్ట్ కనిపిస్తుంది. ఇలా ఉజ్జుకున్న తర్వాత చూడండి ప్లేట్లో ఎంత మురికి ఉందో చూడండి. ఇలా చూడండి ప్లేట్లో ఎంత మురికి ఉందో. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని చైన్ అంతా ఇప్పుడు కడుక్కోండి, వాష్ చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు చైన్ ఇలా కడుక్కోండి. కడిగిన తర్వాత చైన్ చూడండి ఎంత బాగా మెరుస్తుందో. అయితే మనకైతే చాలా బాగా రిజల్ట్ వచ్చే చూడండి గోల్డ్ కలర్గా బాగా మెరుస్తుంది చైన్. అయితే 1 రూపీ ఖర్చు లేకుండా ఇలా చేసుకోండి. మీకైతే చాలా ఉపయోగపడుతుంది. చూడండి ఇలా కడిగిన తర్వాత ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకోండి. కాటన్ క్లాత్ తీసుకొని తడి లేకుండా బాగా తుడుచుకోండి. తడి లేకుండా ఇలా తుడుచుకోండి. తడి లేకుండా ఇలా తుడుచుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా తడి లేకుండా తుడుచుకోండి. తుడుచుకున్న తర్వాత చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో లైవ్లో దాన్ని చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకున్న తర్వాత పసుపు వంటకు యూజ్ చేస్తాం దాన్ని. ఆ పసుపు ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. పసుపు వేసుకొని చైన్ ఇలా కలుపుకోండి. ఇలా వేసి బాగా చైన్ పసుపు వేసినట్లు బాగా ఇలా కలపండి. కలిపిన తర్వాత చూడండి ఇలా 1 నిమిషం పాటు ఇలా కలపండి. చైను పసుపు ఇలా వేసి 1 నిమిషం పాటు వేసుకొని చేతిలో 1 నిమిషం పాటు ఇలా కలపండి. 1 నిమిషం పాటు ఇలా కలిపిన తర్వాత ఒక చూడండి ఎంత బాగుందో చూడండి గోల్డ్ కలర్గా బాగా మెరుస్తుంది. ఇప్పుడైతే క్లాత్ తీసుకోండి. క్లాత్లో తుడుచుకోండి.
ఇప్పుడైతే క్లాత్లో తుడుచుకోండి, పసుపు అంతా ఇలా క్లాత్లో తుడుచుకోండి. తుడుచుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి, మరో టైం ఒక ప్లేట్ తీసుకోండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, గోల్డ్ కలర్గా బాగా కనిపిస్తుంది మీకు. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకోండి. నేనైతే పాన్స్ పౌడర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఆ పౌడర్ ఉంటే ఆ పౌడర్ వేసుకోండి, కొంచెంగా వేసుకొని చైన్కి ఇలా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని చేతిలో ఇలా ఉజ్జండి. చూడండి 1 నిమిషం పాటు ఇలా ఉజ్జండి. ఉజ్జిన తర్వాత క్లాత్లో తుడుచుకోండి. అయితే గోల్డ్ కలర్గా బాగా మరుస్తుంది. మనకైతే 1 రూపీ ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఇలా తుడుచుకోండి, పొడి క్లాత్లో ఇలా తుడుచుకోండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, అయితే గోల్డ్ కలర్గా బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఒకే 15 నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు. ఒక 15 నిమిషాలు క్లీన్ చేసుకున్నాను. మీరు ట్రై చేసి చూడండి, మీకు బాగా రిజల్ట్ కనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని. చూడండి ఎంత బాగా గోల్డ్ కలర్గా మెరుస్తుంది, తల బాగా మెరుస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, ఒక 15 నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరో ఎన్నో వీడియోలు టిప్స్ చెప్తాను. నా వీడియోలు చూడండి, టిప్స్ ఉంది. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. చూడండి అయితే నాకు చాలా బాగా రిజల్ట్ కనిపించింది. మీరు ట్రై చేసి చూడండి. బాయ్, మరో వీడియోలో